పదార్థాల్లో మేము మత్తు పదార్థాలు గుర్తించాం, పలానా దగ్గర నుంచి మీకు ప్యాకేజ్ వచ్చింది, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి లేదా గంజా ఉంది లేదా పలానా ఇవి ఇంత క్వాంటిటీ. అలాగే ఎన్నో ఫౌండేషన్ ఫౌండర్ అనిల్ రాచమల్లి గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ప్రతిసారి ఎన్ని అవగాహనలు చెప్పినా ఎంత చెప్పినా అసలు రోజుకి 2 కోట్లు 3 కోట్లు అనేది పెద్ద మ్యాటర్, అంటే పెద్ద మ్యాటర్ కిందే. వాళ్ళు కష్టపడి దాచుకున్నది అంటే 10 కంప్లైంట్లు అంట, టార్గెటెడ్గా వెళ్తున్నాయంట. ఈ నెంబర్ కాకపోతే కొత్త నెంబర్ అంటున్నారు. అసలు ఒక్క విషయం చెప్పండి సార్, యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరు, మనకి ఇలా వచ్చినాయి ఒక కాలు లేదా ఇది మనకి తెలియట్లేదు ఫ్రాడ్ అనే విషయం, ఒకటి ఎలా హ్యాండిల్ చేయాలి, 2 తీరా మనల్ని దోచేశారు లేదా మనం వాళ్ళ ట్రాప్లో పడిపోయామంటే అక్కడి నుంచి ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే, నమస్తే అండి. సో ప్రధానంగా మీరు ఇందాక 2 crores అని చెప్తున్నారు కదా. సో పర్ పర్సన్ కూడా మినిమం యావరేజ్గా 15 లక్షలు పోతున్నాయండి మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్. ఇప్పుడు వచ్చేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ కావచ్చు, మ్యారేజ్ ఫ్రాడ్స్ కావచ్చు, పార్సిల్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. లేకపోతే టెలికాం కంపెనీ ఉంది, సిమ్ కార్డ్ ఉందని. సో యావరేజ్గా మనిషికి 15 లక్షలు అంటే ఓన్లీ రిపోర్టెడ్ కేసే పర్ డే మోర్ దెన్ 50-60 crores ఉంటుంది ఓన్లీ హైదరాబాద్లో. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఓవరాల్ క్రైమ్స్, లెస్ దెన్ 10% కూడా రిపోర్ట్ చేయరండి, ఆత్మాభిమానం పోతే పోయింది డబ్బులని. సో ఇఫ్ యూ లుక్ ఎట్ కౌంట్ ఎట్ ఇట్ విల్ బి లైక్ మోర్ దెన్ 200 crores పర్ డే యావరేజ్గా మనీ అయితే మినిమం లాస్ అవుతుందండి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హైదరాబాద్, రాచకొండ అండ్ సైబరాబాద్ కమిషనరేట్స్. అండ్ ఇమాజిన్ మిగతా స్టేట్ వైడ్ ఎట్లా ఉంటుందో, అదర్ స్టేట్స్ కంట్రీ వైడ్ ఎలా ఉంటుందో. సో దిట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్రాసెస్. ప్రధానంగా ఏంటంటే దీంట్లో మనము, అంటే బిఫోర్ గోయింగ్ టు టాకింగ్ అబౌట్ కంప్లైంట్, ఈ సోషల్ ఇంజనీరింగ్ టర్మ్ అనే పదం చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ అనుకుంటారు. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ కాదు, ఇవన్నీ కూడా బేసిక్గా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేసి హ్యూమన్ ఇంటరాక్షన్స్ ద్వారా, అంటే కబుర్లు చెప్పి, ఆధార్ కార్డులో పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పి, నీ ఇంకో టెలిఫోన్ నెంబర్ ఉందని. అంటే బేసికలీగా సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే నీతో మాట్లాడుకుంటూ మ్యానిపులేట్ చేసి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తారనమాట అండి. అది కూడా ఏంటంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు, దట్స్ కాల్డ్ ట్రస్ట్. రెండోది ఇగ్నోరెన్స్, అజ్ఞానం, తెలిసి తెలియక. ఇప్పుడు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫియర్, భయం, అంటే ఇప్పుడు ఈ ఎక్స్టార్షన్స్ ఇవన్నీ కూడా పోలీసు డిజిటల్ అరెస్ట్లు ఇవన్నీ కూడా ఫియర్ అనమాట. ఇంకోటి గ్రీడ్ అంటారు, దురాశ, అంటే క్విక్ ఇన్కమ్ కోసం, అంటే లాటరీ ఫ్రాడ్స్ కానీ. ఇంకోటి మోరల్ డ్యూటీ, నైతిక బాధ్యత. అంటే నేను ఆల్రెడీ పలానా సోషల్ యాక్టివిస్ట్, నేను 3 times UNDP అవార్డు విన్నాను కాబట్టి ఆడెవడో ఫోన్ చేస్తాడు, నీకు ఇది ఉంది, నీకు 10 లక్షలు వస్తుంది, నీకు 5 కోట్లు ఫండింగ్ ఉందని నాకు మెయిల్స్ పంపుతుంటాడు అనమాట. అంటే వెరీ వెరీ ఒరిజినల్ మెయిల్స్. ఇంకోటి అర్జెన్సీ, అంటే అత్యవసరం. ఇప్పుడు నువ్వు కేవైసీ చదివితే నీ బ్యాంక్ ఎగిరిపోతుంది, ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టపోతే నీకు ఇది నష్టం అయిపోతుందని చెప్పి అంటే మనల్ని కంగారు పెట్టేస్తారు కాల్ చేసి కూడా. ఎగ్జాక్ట్లీ, భయాందోళన క్రియేట్ చేసి ఒక ప్యానిక్ అనమాట, ఒక ఫ్రాంటిక్ సినారియో క్రియేట్ చేసి కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఫిషింగ్ అని, అంటే ఫిషింగ్ అంటే మెయిల్ ద్వారా, ఫిషింగ్ అంటే ఫోన్ ద్వారా, స్మిషింగ్ అంటే SMS ద్వారా, ఇట్లా రకరకాలుగా. ఫిషింగ్లు కూడా రకరకాలు ఉంటాయి. ద స్పియర్ హెడింగ్ ఫిషింగ్ అంటారు, అంటే వెరీ పర్సనలైజ్గా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో కూడా మీరు ఏమని చూసారంటే, జస్ట్ ఏదో నెంబర్ దొరికింది కదా అని నెంబర్ కాల్ చేయరండి. అంటే మీ మీద కొంచెం స్టడీ చేస్తారు వాళ్ళు, మీ సోషల్ మీడియా ప్రొఫైల్ స్టడీ చేస్తారు, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్, చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఆఫీసర్ దగ్గరే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటుంది, 3 years IT రిటర్న్స్ ఉందంటే చెప్పలేము. అంటే వాడు నీ అడ్రస్, నీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో పీపుల్ టెన్ టు బిలీవ్ అనమాట. సో ఈ మోస్ట్ ఆఫ్ ది డిజిటల్ అరెస్ట్ కేసులు అన్నింటిలో కూడా ప్రధానంగా మీరు చూసినట్లయితే వాళ్ళ ఆబ్జెక్టివ్ వచ్చి ఫైనాన్షియల్ ఎక్స్టార్షన్. అంటే సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ద్వారా సోషల్ మీడియాలో చూసి తర్వాత మీతో మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫైనాన్షియల్ ఎక్స్టార్షన్ చేయాలి. అంటే డిజిటల్ అరెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా మామూలుగా ఈ వెండర్స్ నో లేకపోతే హాకర్స్ నో వీళ్ళని కాదు, కొంచెం బాగా సౌండ్ పార్టీస్ నే చేస్తారు, స్టడీ చేసే వాళ్ళని. అవునవును, ఇదంతా కూడా స్పియర్ హెడింగ్ టెక్నిక్ అంటారండి. స్పియర్ హెడింగ్ అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు చంద్రిక గారు ఉన్నారు, చంద్రిక గారు పర్పస్ ఏంటి, ఆవిడ నాలెడ్జ్ ఏంటి, ఆవిడ ఎక్కడ పనిచేస్తుంది, ఆవిడకున్న నెట్వర్క్ ఏంటి, ఆవిడకున్న కనెక్షన్స్ ఏంటి. మీరు వీడియోస్ పెట్టి మీరు పార్టీలు కడుతున్నట్టు సెల్ఫీలు పెడితే ఈమె బెస్ట్ టార్గెట్ ఫర్ ఫెడెక్స్ ఫ్రాడ్స్. ఏదో టైంలో ఇంత డ్రగ్గో లేకపోతే ఇంత గాంజానో ఇంత తీసుకుని ఉండొచ్చు, ఎంజాయ్మెంట్ కోసం పిల్స్ కొనుక్కుంటారు. ఈ చాక్లెట్ పిల్స్ అని అమ్ముతుంటారు, అంటే ఓపెన్గా అమ్ముతుంటారు.